హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి కుకింగ్ ఛానల్. నా వీడియోస్ని ఎవరైనా మొదటిసారి చూస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్లో మీరు కుకింగ్, ట్రావెలింగ్, పేరెంటింగ్, లైఫ్ స్టైల్ బ్లాగ్స్ చూస్తారు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి. ఈరోజు వచ్చేసి నా ఈవినింగ్ రొటీన్ చూస్తున్నారు మీరు. ఫస్ట్ చెత్త ఏరుకునే పని చేస్తున్నాను నేను ఇక్కడ. మా వాడు 9 months ఓల్డ్. ఇక్కడ నేను మా వాడిని బయటికి తీసుకెళ్ళడానికి అంతా రెడీ చేస్తున్నాను. ఈవినింగ్ వాక్కి జస్ట్ 10 to 15 minutes మార్నింగ్ ఈవినింగ్ తీసుకువెళ్తాను. ఎందుకంటే మేము ఉండేది చిన్న గేటెడ్ కమ్యూనిటీలో. మరీ అపార్ట్మెంట్లో ఉంటే గాలి అలా ఏమి ఉండదు కదా చిన్నపిల్లలకి. జస్ట్ అలా బయటికి తీసుకెళ్ళి తిప్పుతాను. తర్వాత కొంచెం మా వాడు రిఫ్రెషింగ్ అవుతాడు. బయట అలా పిల్లల్ని చూస్తూ ఆడుకుంటాడు కాసేపు అలాగూ. తర్వాత ఇంటికి తీసుకొచ్చేసాను. తర్వాత ఈవినింగ్ రొటీన్గా నేను ఇంట్లో పనులు స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఇల్లు ఊడ్చుకుంటున్నాను. చెత్త అంతా ఏరడం అయిపోయింది. చెత్త మీన్స్ మా వాడి టాయ్స్ అవన్నీ అనమాట. ఇక్కడ వచ్చేసి నేను ఇల్లు క్లీన్ చేసుకుంటున్నాను. ఇల్లు క్లీన్ చేసుకున్న తర్వాత వచ్చేసి నేను హెడ్ బాత్ చేసి వచ్చాను. ఇవాళ గురువారం కాబట్టి నేను దత్తాత్రేయ స్వామికి పూజ చేసుకుంటాను. ఇక్కడ వచ్చేసి నేను హెడ్ బాత్ చేసి వచ్చాను. నేను ఇక్కడ వచ్చేసి మాయిశ్చరైజర్ రాసుకుంటున్నాను. నేను వచ్చేసి సెబామేడ్ వాడతాను. చాలా బాగుంటుంది. ఎవరైనా కావాలంటే వాడచ్చు. నేను హ్యాండ్స్కి, ఫేస్కి రెండు అదే వాడతాను. తర్వాత వచ్చేసి నేను పూజ చేసుకుంటున్నాను. నేను ఇప్పుడే వెళ్ళి ఫ్లవర్స్ అవి కొనుక్కొని వచ్చాను. ఇంట్లో ఫ్రిడ్జ్లో లేకపోతే చామంతి పూలు, మల్లెపూలు కొనుక్కొని వచ్చాను. ఇక్కడ వచ్చేసి మా ఇంట్లో చిన్న పూజ గది ఉంది. సపరేట్ రూమ్ ఏం లేదు. ఇక్కడ వచ్చేసి నేను ఎర్ర చామంతి పూలు తెచ్చుకున్నాను. పింక్ కలర్. ఇవి చాలా బాగుంటాయి. దేవుడికి పెట్టిన తర్వాత కూడా చాలా కలర్ఫుల్గా చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి నేను దేవుడి పూలు అన్నీ పెట్టేసుకొని దేవుడికి పూలన్నీ పెట్టేసుకున్న తర్వాత దీపారాజనకి అంతా సిద్ధం చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి 2 ఒత్తులు మాత్రమే వేస్తున్నాను. నన్ను జడ్జ్ చేయకండి. మా ఇంట్లో మేము 2 వేస్తాము. ఇక్కడ వచ్చేసి నువ్వుల నూనె అది వేసుకుంటున్నాను. నేను ప్రతి గురువారం దత్తాత్రేయ స్వామికి పూజ చేసుకుంటాను. యూజువల్గా అయితే నేను ప్రసాదం కూడా చేస్తాను. ఈరోజు నాకు మా వాడితోటి పని అసలు అవ్వలేదు. అందుకని ఇక్కడ వచ్చేసి నేను జస్ట్ దీపారాజన చేసుకొని ఒక మామిడికాయ మటుకు పెడుతున్నాను. ఇక్కడ వచ్చేసి నేను దీపారాజన వెలిగించుకుంటున్నాను. రోజు ఇంట్లో దీపారాజన చేస్తే ఇంట్లో చాలా కళగా ఉంటుంది. నాకైతే రోజు చేస్తాను. మా వాడు ఇప్పుడు చిన్నోడు కాబట్టి ఒక్కొక్క రోజు కుదురుతుంది, ఒక్కొక్క రోజు కుదరదు. కానీ గురువారం, శుక్రవారం, శనివారం 3 రోజుల మటుకు కంపల్సరీ పూజ చేస్తాను. ఇక్కడ వచ్చేసి నా దీపారాజన అదంతా చేసేసాను. నేనైతే ఇక్కడ దీపారాజనలో జవ్వాది వేస్తున్నాను. ఇది వేస్తే ఇల్లంతా మంచి స్మెల్ వస్తుంది, మంచి పాజిటివిటీగా ఉంటుంది ఇల్లంతా. ఇక్కడ వచ్చేసి నేను వేసాను. చిన్న చిటికెడు వేస్తేనే చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి నేను నా పూజ అంతా అయిపోయింది. తర్వాత వచ్చేసి నేను ఈవినింగ్ చపాతీ, పాలక్ పన్నీర్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నేను పిండి కలుపుకోవడానికి అంతా రెడీ చేసుకుంటున్నాను. చపాతీ చాలా స్మూత్గా వస్తాయి. నేను పెరుగు కానీ ఆయిల్ కానీ నేనేం వేయను. జస్ట్ వాటర్ తోటి కలిపి ఒక 1/2 hour పక్కన పెట్టేస్తాను. చాలా స్మూత్గా వస్తాయి చపాతీలు. కానీ ఈరోజు నా కర్రీ చాలా బిస్కెట్ అయ్యింది. పన్నీర్ చాలా గట్టిగా ఉంది. నేను ఎప్పుడూ వాడేది మిల్క్ మిస్ట్ పన్నీర్ మాత్రమే. అది చాలా బాగుంటుంది. కానీ ఈసారి ఎందుకో చాలా చండాలంగా ఉంది. ఏంటో కొత్తగా ఉంది కదా అని చెప్పి హై ప్రోటీన్ అని కనిపించగానే ఎక్కువ ప్రోటీన్ కావాలని చెప్పేసి తీసేసుకున్నాను ఆత్రంగా. నాకు తీసుకునేటప్పుడే ఏదో తేడా కొట్టింది. చూస్తేనే గట్టిగా ఉంది. సర్లే ఒకసారి చూద్దాం కదా అని తీసుకొచ్చాను. కానీ చాలా చండాలంగా ఉంది. మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే చూసి తీసుకోండి. అస్సలు బాగాలేదు. ఇక్కడ వచ్చేసి నేను కర్రీకి ఆనియన్స్, టమాటోస్ కట్ చేస్తున్నాను. మీకు ఇక్కడ టమాటోస్ వద్దనుకుంటే స్కిప్ చేసేయండి. ఓన్లీ ఆనియన్సే వేసుకోండి. కొంతమంది పాలకూర టమాటా కలిపి వండుకోరు కదా. మా ఇంట్లో అలా ఏం లేదు. నేను మామూలుగానే చేసేస్తాను. చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి నేను స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఉల్లిపాయలు, టమాటాలు, కొంచెం ఆయిల్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకున్నాను. కొంచెం ఉప్పు కూడా వేసుకొని మూత పెట్టుకొని కొంచెం మగ్గనిచ్చుకోవాలి. ఇక్కడ వచ్చేసి సిమ్లో పెట్టాలి, లేకపోతే అడుగంటేస్తుంది. మీ టేస్ట్కి తగ్గంత ఉప్పు వేసుకోండి. ఇక్కడ వచ్చేసి నేను ఒకసారి కలుపుకుంటున్నాను. తర్వాత వచ్చేసి పాలకూర తీసుకోండి మీకు కావాల్సినంత. టమాటాలు వేసుకోకపోతే కొంచెం పాలకూర ఎక్కువ పడుతుంది, కొంచెం టమాటాలు వేసుకుంటే కొంచెం తక్కువే పడుతుంది. మీకు కావాల్సినంత పాలకూర తీసుకొని నీట్గా కడుక్కొని ఉప్పు నీళ్ళలో, తర్వాత వేడి నీళ్ళల్లో పెట్టేసుకోండి. ఒక 5 minutes అది కొంచెం మగ్గిన తర్వాత ఇక్కడ వచ్చేసి నా టమాటాలు, ఉల్లిపాయలు మగ్గిపోయాయి. నేను తీసుకొని మిక్సీలో గ్రైండ్ చేసుకోవడానికి వేసుకుంటున్నాను. తర్వాత ఈ ఆనియన్, టమాటోలో కొంచెం జీడిపప్పు, ఒక 10 జీడిపప్పు, కొంచెం ఒక చిన్న 2 ముక్కలు పన్నీర్ వేసుకుంటే క్రీమీ టెక్స్చర్ వస్తుంది. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి ఇలాగూ. ఇక్కడ వచ్చేసి నేను మిక్సీలో వేసుకున్న తర్వాత
మెత్తటి పేస్ట్లా చేసుకొని ఇక్కడ అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని అల్లం చిన్నులపై పేస్ట్ వేసుకున్నాను. తర్వాత ఇక్కడ టమాటో ఆనియన్ టమాటో పేస్ట్ని చాలా స్మూత్గా చేసుకోవాలి. ఎక్కడ పొలుకులు లేకుండా చేసుకుంటేనే పాలక్ పన్నీర్ చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి అల్లం చిన్నులపై పేస్ట్ వేసిన దాంట్లోనే నేను ఈ ఆనియన్ టమాటో పేస్ట్ వేసేసాను. తర్వాత వేడి నీళ్ళలో నుంచి పాలకూర కూడా తీసి దీన్ని కూడా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. బాగా క్రీమీ లాగా ఉండాలి, అప్పుడే కూర చాలా బాగుంటుంది. తర్వాత ఇది మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి నేను కొద్దిగా 2 యాలకులు బిర్యానీ ఆకు వేస్తున్నాను. మీకు కావాలంటే ఆయిల్లో కూడా వేసుకోవచ్చు, కానీ ఇక్కడ వేస్తే బాగుంటుంది. తర్వాత వచ్చేసి అది కొంచెం మగ్గిన తర్వాత టమాటో ఆనియన్ పేస్ట్ మగ్గిన తర్వాత ఇక్కడ వచ్చేసి నేను పాలకూర పేస్ట్ కూడా కలిపేస్తున్నాను. ఇది బాగా కలుపుకోవాలి, లేకపోతే అక్కడ కొంచెం గ్రీన్గా కొంచెం ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది. బాగా కలుపుకోవాలి. ఇక్కడ వచ్చేసి 1 స్పూన్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను నేను. ఇది బాగా ఉడికేటప్పుడు ఇట్లా బబుల్స్ లాగా పైకి చిందుతుంది, కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి, లేకపోతే మన చేతుల మీద మన ఫేస్ మీద పడిపోతుంది. లిడ్ అడ్డం పెట్టుకొని ఇలా కలుపుకోవాల్సిన ధనియాల పొడి జీలకర్ర పొడి అవన్నీ చూసుకొని వేసుకోండి. ఇక్కడ వచ్చేసి నేను ధనియాల పొడి గరం మసాలా వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ మగ్గిన తర్వాత పన్నీరు ఒక చిన్న ముక్క బటర్ వేస్తున్నాను, చాలా బాగుంటుంది. తర్వాత ఒక 5 మినిట్స్ ఉంచేసి ఆపేసేసుకోండి స్టవ్, చాలా బాగుంటుంది పాలక్ పన్నీరు. ఇక్కడ నా కర్రీ అయిపోయింది. తర్వాత ఇక్కడ వచ్చేసి నేను వెంటనే మళ్ళీ చపాతీ కూడా కాల్ చేస్తున్నాను. ఒక పక్కన చేస్తూ ఇంకో పక్కన కాల్ చేస్తున్నాను. చాలా త్వరగానే అయిపోతుంది. నా చపాతీ చాలా స్మూత్గా వచ్చింది. కాకపోతే నా పాలక్ పన్నీర్ కూర చాలా చండాలంగా ఉంది. పన్నీర్ వచ్చేసి రబ్బర్ లాగా సాగుతుంది, అదేంటో అసలు ఫెవికాల్లా ఉంది కానీ పన్నీర్లా లేనే లేదు. అసలు ఫస్ట్ టైం నాకు ఇలా అవ్వటము చాలా చండాలంగా ఉంది. అసలు మిల్క్ మిస్ట్ వాడిది హై ప్రోటీన్ అని ఉంది, అది చూసుకొని తీసుకోండి. అస్సలు బాగాలేదు. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే అంత చండాలంగా ఉంది. ఇక్కడ నేను తినేటప్పుడు నా ఎక్స్ప్రెషన్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఎంత చండాలంగా ఉందని. 120 రూపీస్ 130 పెట్టి తీసుకున్నాను, అస్సలు బాగాలేదు. ఇక్కడ వచ్చేసి నేను డిన్నర్ అయిపోయిన తర్వాత ఇక్కడ నా స్టవ్ పరిస్థితి చూసారా ఎంత ఘోరంగా ఉందో. అసలు నేను ప్రతిరోజు డిన్నర్ అయిపోయిన తర్వాత స్టవ్ క్లీన్ చేసుకుంటాను, గిన్నెలు కూడా కడిగేసుకుంటాను. ఇక్కడ వచ్చేసి నేను ఆల్రెడీ మార్నింగ్ కడిగిన గిన్నెలు ఉంటే అవి సర్దేసుకుంటున్నాను. నైట్ పూటే గిన్నెలు అవి క్లీన్ చేసేసుకుంటే బొద్దింకలు అవి రాకుండా ఉంటాయి. కిచెన్ ఎంత నీట్గా ఉంటే మనకు బొద్దింకలు అంత తక్కువ వస్తాయి. నేను అసలు ఒక్క రోజు కూడా నైట్ గిన్నెలు క్లీన్ చేయకుండా పడుకోను, ఎందుకంటే నాకు బొద్దింకలు వచ్చేస్తాయేమో అని నాకు చాలా భయం. నేను 1 ఇయర్ మా ఇంట్లో లేకపోయినా కానీ నా కిచెన్ చాలా నీట్గా ఉంది, బొద్దింకలు అనేవి రాలేదు అసలు. ఎందుకంటే నా కిచెన్ చాలా నీట్గా ఉంటుంది ఇప్పుడు మా వాడు ఉన్నాడు కాబట్టి కొంచెం క్లమ్జీగా అలా ఉంది, కానీ లేకపోతే నా కిచెన్ నేను చాలా నీట్గా మెయింటైన్ చేసుకుంటాను. ఇక్కడ వచ్చేసి నేను గిన్నెలు కడుగుతున్నాను. ఒక 2 కడగంగానే మా వాడు ఏడ్చాడు. వెంటనే వెళ్ళి వాడిని కొంచెం ప్యాంపర్ చేసి ఇటు వచ్చి మళ్ళీ గిన్నెలు కడుక్కొన్నాను. ఇక్కడ వరకు నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇప్పటి వరకు చూసిన మీకు ఏ చిన్న క్లిప్ నచ్చినా కానీ నా వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమన్నా వీడియోస్ కావాలి అంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, నేను డెఫినెట్గా చేయడానికి ట్రై చేస్తాను. మీకు వీడియోలో ఎక్కడైనా బోర్ కొడితే పలానా చోట బోర్ కొట్టిందని చెప్పండి, నేను ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఇక్కడ వచ్చేసి నా గిన్నెలు కడగటం అయిపోయిన తర్వాత మా వాడి పాల బాటిల్స్ వాటర్ బాటిల్స్ అవి ఉన్నాయి, అవి కూడా శుభ్రంగా కడిగేసుకున్నాను. నేను ఇక్కడ వచ్చేసి మామా ఎర్త్ వాళ్ళది బేబీ లిక్విడ్ ఉంటుంది, దాంతో క్లీన్ చేస్తాను, చాలా బాగుంటుంది, మైల్డ్ స్మెల్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి నేను స్టవ్ క్లీన్ చేసుకుంటున్నాను. స్టవ్ క్లీన్ చేసుకున్న తర్వాత మా వాడి బాటిల్స్ కూడా క్లీన్ చేసేస్తాను. ఇక్కడ వచ్చేసి స్టవ్ నేను రోజు తుడుస్తాను. నేను తుడిచి ఆ స్టవ్ మీద ఉండే బర్నర్స్ కూడా రస్ట్ వచ్చేస్తున్నాయి, ఏం చేయాలో అర్థం కావట్లేదు. నా స్టవ్ కూడా చేంజ్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే నా బర్నర్స్ అసలు ఎంత స్లోగా పెట్టినా కానీ అవి అసలు బాగా హై ఫ్లేమ్ వచ్చేస్తున్నాయి. అది ఒకటి చేంజ్ చేయాలి, ప్రెస్టేజ్ వాళ్ళదే చేంజ్ చేయాలి, చూస్తాను, చేంజ్ చేస్తాను. వీడియోని ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్ బాయ్.